ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, కళ్ళ ముందున్న మనిషినే చంపేశారు కాబట్టి కొందరి పేర్లు మేము బయటికి చెప్పలేం. వారిని మేము బయటికి దయచేసి బయటికి లాక్కండి వారిని. హ్మ్. ఆడబిడ్డలు వారి భయాలు వాళ్ళకుంటాయి. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. మహాసేన రాజేష్ గారైతే ఉదయం, సాయంత్రం అదే పనిలో ఉన్నారు. ఆయనకి వేరే పనేమీ లేదు అన్నట్లుగా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక యాక్సిడెంట్‌గా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉంది. అక్కడికి వెళ్లి చూసిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని యాక్సిడెంట్ అంటారేంటి? ఇది దారుణంగా చంపిన హత్య గదా! అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ప్రజలందరూ అనుకుంటున్నది నా మనసులో ఉన్నటువంటి అనుమానం కూడా అదే. ఇది ఖచ్చితంగా ఎవరో బలవంతంగా కావాలని కుట్రపూరితంగా చంపిన సన్నివేశమే తప్ప ఇది యాక్సిడెంట్ కాదు అని. దాని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందంటున్నారో అక్కడి నుంచి ఒక 5 అడుగుల దూరంలోనే మనిషి పడిపోయి ఉన్నాడు. పడిపోయిన మనిషి మీద దుప్పటి కప్పినట్లుగా ఆయన బుల్లెట్‌నే పడుకోబెట్టారు. రెండవది ఆయన కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడుని, మూతికుండే మాస్క్‌ని చనిపోయిన తర్వాత ఎవరో తీసి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టారు. మూడవది చూసారా దాన్ని? ఉదయం పూట మేము అక్కడే ఉన్నాం. ఆ క్లిప్స్ ఏమన్నా ఉన్నాయా? బయటకొచ్చావా? మడత పెట్టి మీరు ఏదైతే చెప్తున్నారో మీకు పంపిస్తాం మేము. రైట్. ఇంకొక విషయం. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ప్లేస్‌లో ఒక పెద్ద కర్ర, చెక్క ముక్క 2 ముక్కలైపోయి రక్తంతో పడిపోయింది. హ్మ్. ఆ కర్రని చూసినప్పుడు మనిషిని చూసినప్పుడు మూతి మీద పెట్టి కొడితేనే ఆ మనిషి పడిపోయాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది అక్కడ. పెదాలు 2గా పగిలిపోయి ఉన్నాయి. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే ఆ హత్య జరిగిన తర్వాత అంటే వీళ్ళు ఏ యాక్సిడెంట్ అంటున్నారు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుమారు 24 గంటల వరకు ఆ స్థలానికి పంచనామా జరిపించలేదు అసలు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని సేకరించే పని చేయలేదు. ఒక గార్డ్‌ని రాత్రిపూట నిలబెట్టి చేతులు దులుపుకున్నారు పోలీస్ వ్యవస్థ అక్కడ. హ్మ్. దాదాపు భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి క్రైస్తవులు అక్కడికొచ్చారు. జరిగింది హత్య అని నేను చెప్పడం ఏంటండి బాబు! అన్నం తినే ప్రతి ఒక్కడికి అర్థమవుతా ఉంది అక్కడ. ఇప్పుడు విషయాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే తెలుస్తది కదా! చంపేశారు అని. తొడ మీద ఆయనకి సైలెన్సర్ కాలింది అని చెప్తా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒళ్ళు కాలాలి అంటే షర్ట్ పైనుంచి ఒళ్ళెలా కాలుతుంది? అది షర్ట్ కాలాలి కదా ఫస్ట్. హ్మ్. ఆయన ప్యాంట్ లాగే ఉంది. ప్యాంట్ మీద చిన్న గీత లేదు. షర్ట్ లోపల ఆయన తొడ మాత్రం ఒక 6 అంగుళాల మందమో, అంగుళం మందమో ఒక కాలిపోయినట్లుగా విషయం చెప్పండి. చూపిస్తున్నారు. ఇప్పుడు సైలెన్సర్ కాలిందని చెప్తున్నారు గదా! ఆ! ఫ్యాంట్‌తో పాటు కాలు ప్యాంట్ లోపల కాలిందా? కాలింది. కాలు ఒకటే కాలింది. ప్యాంట్ లోపల కాలు మాత్రమే కాలింది. హ్మ్. నేను చెప్పేది కాదు. పోస్ట్‌మార్టం చేసిన తర్వాత పోస్ట్‌మార్టానికి ముందు వాళ్ళు డాక్టర్లు కొంతమంది, పోలీసులు కొంతమంది, విట్‌నెస్‌లుగా మనవాళ్ళని తీసుకొని వెళ్ళిన వారిని కొంతమంది అందరూ చూసి బాడీని పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు వాళ్ళు. హ్మ్. భుజం మీద ఒక రాడ్‌తో కొట్టినటువంటి ఒక గాయం ఉంది అని చెప్పారు. మరొక వైపు భుజం కొట్టుకుపోయింది. ఇంకొక వైపు మోకాలు కొట్టుకుపోయింది. నేను అడిగేదేంటంటే మోకాలు కొట్టుకుపోతే ప్యాంట్ కొట్టుకుపోవాలి కదా! హ్మ్. ప్యాంట్ చినగకుండా మోకాలు కొట్టుకుపోయిన సంఘటన మరి ఆంధ్రాలోనే జరిగిందేమో ప్రపంచంలో మొట్టమొదటిసారి. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. మనిషి చనిపోయి పడిపోయి ఉంటే ఎదల మీద బూట్లతో తన్నినటువంటి అచ్చులున్నాయి. హ్మ్. స్పష్టంగా బూట్ మార్కులు కనపడతా ఉన్నాయి. పోలీసులు చెప్తున్నారా? ఆ షూ మార్క్స్ ఉన్నాయని? పోలీసులకి వాళ్ళు మనకి చెప్పేది ఎక్కడుంది? అంటే మనం తీసుకెళ్లి చూపించడమే. ఇదిగో చూడండి సార్ అంటే వాళ్ళు వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. షూ మార్క్స్ ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారా? ఎస్పీ గారు ఏమన్నారు అంటే షర్ట్‌ని జాగ్రత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించాం. హ్మ్. ప్యాంట్ పంపించాం. ఒంటి మీద ఉన్నటువంటి రక్తం మరకలు, హెల్మెట్ అన్నీ పంపాం. ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్తారండి. నేను చెప్పకూడదని ఆయన అంటుంటే నేనెట చెప్పాను. మరి షూ మార్క్స్ ఉన్నప్పుడు అది షూ ఎందుకు మార్క్. ఒక షూ మార్క్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక నాయకుడు బయటకొచ్చి ఇది యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేశాడు? అదే వాళ్ళు మహాసేన రాజేష్ గారు ఈ మాట చెప్పగానే సముద్రం పొంగినట్లుగా అక్కడ క్రైస్తవులందరూ ఎదురు తిరిగారు. మహాసేన రాజేష్ మీదకి వాటర్ బాటిల్ ఇసరడానికి కూడా ట్రై చేశారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున వీడియోలు కూడా చేశారు. హ్మ్. ఆయన చేసిన 24 గంటల్లో నారా లోకేష్ గారు ఇది ప్రమాదం అని ట్వీట్ చేశాడు. ప్రాథమిక దర్యాప్తులో ప్రమాదం అని. అంటే ప్రభుత్వ పెద్దలు ఏమైనా దీని వెనుకున్నారా? ఎవరు అసలు ఈ యాక్సిడెంట్ అయితే చేయించింది ఎవరు? హత్య అయితే చంపింది ఎవరు? ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అతను కూడా క్రైస్తవుడు అనే విషయం మీరు చెప్పాలి ఖచ్చితంగా. మీతో ఎవరు చెప్పారు అతను క్రైస్తవుడని? మరి అత్యంత సన్నిహితంగా మీరు మీరు హిందువు. అవును. మీరు హిందువు. నేను క్రిస్టియన్. నాకున్న ఫ్రెండ్స్ అందరిలో మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఫ్రెండ్‌షిప్‌కి మతంతో ఏంటి సంబంధం? అయితే అతని పేరు చెప్పండి మీరు. పేరు చెప్పను నేను. నేనెలా చెప్తాను? పోలీసులు చెప్పాలది. పోలీసులు కదా చెప్పాల్సిందది. నేనెలా చెప్తాను? సన్నిహితుడని చెప్తారా? కుటుంబ సభ్యుడని చెప్తాడా? సన్నిహితులు, కుటుంబ సభ్యులు కాదు.
విషయం అంతా బయటికి రావాల్సిందే. అయితే పాస్టమ్మ గారిని ప్రవీణ్ గారి భార్యని, ప్రవీణ్ గారి బిడ్డని చంపుతామన్న బెదిరింపులు ఆ ఫ్యామిలీకి వచ్చాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది మా దగ్గర. ఆ పాప చదువుకుంటోంది. రెక్కి నిర్వహించారు అని చెప్తున్నారు ఆ పాపను చంపడానికి. అంటే ఇది జరగకముందా? అవును. ప్రవీణ్ గారు చనిపోవడానికి ముందు పాప ఇక్కడే ఉంటే చంపే ప్రమాదం ఉంది, అమెరికా తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి వీసా ఏర్పాట్లు కూడా చేశారు. ఉమ్. ప్రవీణ్ గారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులకి మెసేజ్ చేసి కొంతమందికి వా- కావాల్సిన వాళ్ళకి, నేను ఎక్కడున్నానో దయచేసి ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నన్ను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరు అని చెప్పారు. ఇప్పుడు ఆయన రాకపోకలన్నీ తెలిసిన వాడెవడో ఇందులో ఉన్నాడు ఒకటి. జరిగిన దాన్ని వెనకేసుకు రావడానికి పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేసే శక్తి కలిగిన ప్రజాప్రతినిధులు ఎవరో ఉన్నారు. ఇది రెండు. అసలు ఏం జరిగింది అనేది గౌరవనీయులైన పోలీసు వారే బయటికి తీసుకురావాలి. మేమేమంటున్నామంటే ఇది మా అనుమానం, లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పండి పూర్తి ఆధారాలతో, మేము అదే అడుగుతున్నాం. కాదు సార్, అజయ్ గారు ఒక విషయం చెప్పండి. ఇది అంటే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వాళ్ళ భార్య గాని, ఎలా వాళ్ళ మాట్లాడుతున్నారు? బామర్ది గాని కేసు పెట్టడానికి ఎందుకు వెనక్కి తగ్గారు? ఒకవేళ మీరు బలవంతంగా వాళ్ళతో కేసు నేనున్నాను. పెట్టించారంట ఒకవేళ సస్పిషియస్ గా. ఒక విషయం చెప్తాను వినండి. నేనున్నాను, నన్ను చంపేశారండి. నా పాప, నా బాబు, 5 ఏళ్ల పాప, సంవత్సరన్నర బాబు. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి. నీ పిల్లలిద్దరిని కూడా చంపుతామనంటే నా భార్య ఏం చేస్తుంది? చచ్చిపోయిన నా కోసం కేసు పెడుతుందా? పిల్లల్ని కాపాడుకోవడానికి గజగజలాడుకుంటా ఇంట్లో ఉంటుందా? మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? ఆ తల్లి కష్టాన్ని మనం అర్థం చేసుకోలేమా? పోగొట్టుకున్న వాళ్ళతో పాటు బిడ్డల ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? ఏ తల్లి మనసైనా ఒప్పుకుంటుందా? ఒకళ్ళు అడిగేదేంటి? సుమోటోగా కేసు తీసుకోవాలి. ఆ తల్లి కేసు పెట్టడం ఏంటి? సుమోటోగా కేసు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియదా? ఎవరు చెప్పలేదండి. మీరు ఎంక్వైరీ చేయండి, సీసీటీవీ ఫుటేజీలు తీయండి బయటికి. రాత్రి 11:30కి ఆ మనిషి చచ్చిపోయాడంటే 1 గంట టైంలో ఆఫీస్ ఫోన్లకి ఆ సెల్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చాయని చెప్తున్నారు. 1 గంట అప్పుడు ఆ ఫోన్ ఎవరి చేతుల్లో ఉంది? ఎవడు మెసేజ్ పంపించింది? అతని ఫోన్ నుంచి. ఆయన ఫోన్ నుంచి. ఉమ్. రాత్రి 10 గంటలప్పుడు కుటుంబంతో మాట్లాడి నేను బాగానే ఉన్నాను విజయవాడలో అని చెప్పిన మనిషి గంట తిరిగేసరికి సెల్ ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయింది? కొవ్వూరుకు సంబంధించి టోల్ ప్లాజా దగ్గరికి రాగానే ఆ బండి హెడ్ లైట్ ని పగలగొట్టింది ఎవరు? కేవలం 2 టోల్ గేట్ కి సంబంధించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. దాని ముందు కూడా మీరు అడిగే ప్రయత్నం విషయం. చేస్తున్నారా? చనిపోయినటువంటి ఆ సన్నివేశం జరిగిన స్థలం ఎక్కడుందో దాని ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది, ఒకవైపు రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన స్థలం కంటే ముందు పెద్ద ఎత్తున హోటల్స్ ఉన్నాయి, అన్ని సీసీటీవీలు ఉంటాయి. మరి ఎందుకని వీటిలోంచి ఫుటేజ్లు కలెక్ట్ చేయట్లేదు? ఎందుకని? హెల్మెట్ పెట్టుకున్న మనిషి మూతి పగిలి చచ్చిపోతారండి, నాకు అర్థం కావట్లా. అది ఎట్లా సాధ్యం? అసలు చెవులోంచి రక్తం రాలా, తల పగల్లా. హెల్మెట్ కి దెబ్బ లేదు కానీ తలకి దెబ్బ ఉంది అని చెప్తున్నారు. ఇది ఎక్కడ దారుణం అండి? ఏది మాట్లాడినా మీరు మాట్లాడితే మీ మీద కేసు పెడతామని చెప్పడం పద్ధతి కాదు. మాకు అనుమానాలు ఉన్నాయి. పౌరులంగా, క్రైస్తవులంగా, దైవజనులంగా కొన్ని నెలలుగా ప్రవీణ్ పగడాల గారు చాలా భారంగా ఆంధ్ర ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. ఆయన రక్షణ టీవీలో డిబేట్లకు వెళ్ళేవారు. ఆయన్ని చంపుతాం, ఓపెన్ గా కళ్ళు బిగుతాం, పెదలు నరుగుతాం అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన చనిపోతే ఆయన చనిపోయాడండి. హమారా ప్రసాద్కో, శివశక్తి కరుణాకర్ సుగ్నాకో, ఇంకొకటికో వీళ్ళకేంటండి? కత్తి మహేష్ చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, ఎవడు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అజయ్ బాబాయ్ చచ్చేది ఎట్లా చెప్తారు వీళ్ళు? మీ ఛానల్లోనే కూర్చొని, మీ రెడ్ టీవీ ఛానల్లో కూర్చొని హమారా ప్రసాద్ గారు రేపొద్దున పోస్ట్ మార్టం వచ్చినప్పుడు ఆయన తాగి బండి డ్రైవ్ చేసి చచ్చాడు అని వచ్చింది చూడండి అని చెప్పాడు కదా. పోస్ట్ మార్టం చేయకముందు, పోలీసులు ఇంకా రిపోర్ట్ ఇవ్వకముందు వీడికి ఎలా తెలుసు వీడు చంపాడా? హమారా ప్రసాద్కి ఎట్లా తెలుసు ఈ విషయం అని అడుగుతూ ఉన్నాను నేను. కత్తి మహేష్ చచ్చిపోయినట్లు, ప్రవీణ్ పగడాలు చచ్చినట్లు నెక్స్ట్ నువ్వే చస్తావని అంటున్నాడు. నన్ను చంపుతాడా హమారా ప్రసాద్? పోలీసులకి తెలియదా అతను మాట్లాడుతున్నది ఏమన్నా బాత్రూమ్ లో కూర్చొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నాడా? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చెప్తున్నాడే రేపు నాకేదన్నా జరిగినా ఇంతేనా, నిన్నే చంపుతాం అని చెప్పిన తర్వాత కూడా నేను బయలుదేరి వచ్చాను. ఆత్మరక్షణ చేసుకోవద్దా? మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? పోలీసులు పట్టించుకోనప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? ఇవాళ క్రైస్తవుల పక్షాన్ని నేను కొట్లాడుతున్నాను. నాలంటి వాడిని ఇంకొకరిని కూడా చంపితే ఇంకెవడైనా ముందుకు వస్తాడా రేపు ఎవడైనా? ఇది బెదిరించే ప్రక్రియ కాదా? భయపెట్టే ప్రక్రియ కాదా? ఆడబిడ్డ బయటికి రాలేదు, వాళ్ళు కేసు పెట్టలేదు అని దొంగ కారణాలు చెప్పొద్దు. వాళ్ళ స్థానంలో ఎవరున్నా రాలేరు. ఇంకోటి ఏంటో తెలుసా? ఏమంటారంటే ఒక్క నిమిషం చెప్పండి. క్రైస్తవ్యం గొప్పతనం ఏంటంటే భర్తను చంపింది ఎవరైనా నేను క్షమిస్తున్నాను, దయచేసి ఇద్దరితో వదిలిపెట్టండి అని చెప్పింది ఆ మహాతల్లి.
ఆవిడ కాళ్ళకి దండం పెట్టాలి. ఆవిడ మీద పడి ఏడుస్తారేంటండి? నాకు తెలియక అడుగుతాను. ఆడబిడ్డలు ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? సుమారు 200 మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నాడు ప్రవీణ్ పగడాల గారు. చిన్నారి రాజులు, చిన్నారి రాణులు పేరుతో ఉన్న అనాథాశ్రమాలకి సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన. ఎంత మంచి మనిషిని పొట్టను పెట్టుకున్నారు ఇవాళ. సార్ ఒక విషయం చెప్పండి. మీరు నోటీస్ చేశారా? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడారు కాబట్టి, ప్రవీణ్ గారు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్‌లో మొత్తం ఈ అయితే 2 తెలుగు రాష్ట్రాలను వదిలేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని ఒక ప్లానింగ్‌లో ఉన్నారంటూ కూడా మాకు తెలిసింది. ప్రవీణ్ గారు వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన ఎప్పుడు కాదండి. ఆయన చావుకు భయపడే వ్యక్తి కాదు. కానీ తన బిడ్డను చంపుతారు అన్న భయం ఆయనకుంది కాబట్టి బిడ్డను ఇక్కడి నుంచి సేఫ్టీగా అమెరికా పంపించాలని మాత్రమే ఆలోచించారు. ఒక తండ్రిగా నేనైనా అదే ఆలోచిస్తాను. మీరు ఆలోచించరా? మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిస్తే ఆ బిడ్డని సేఫ్టీ ప్లేస్ కి మీరు పంపరా? చాలా మంది అడిగారు నైట్ బుల్లెట్ వేసుకొని ఎందుకు వెళ్ళాడు అని. అంటే ఎవ్వరికీ తెలియకుండా ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి రహస్యంగా వెళ్దాం అనుకున్న విషయాన్ని లీక్ చేశారు ఎవరో. వాడెవడో బయటికి రావాలి. ఆయన్ని వెంటాడారు ఎవరో. అసలు అక్కడ ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి సార్. మిగతా ఎవరు మాట్లాడినా అనుమానాలుగానే మిగిలిపోతాయి తప్ప వాస్తవాలు కావు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి రిపోర్ట్లను బయటపెట్టండి. ఏం జరిగిందో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. వాళ్ళు పట్టించుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మాట్లాడాలి, కేటీఆర్ గారైనా మాట్లాడాలి. సార్ ప్రవీణ్ గారు పోస్ట్ చేశారు కదా! ఆయనకి థ్రెటనింగ్ ఉందంటూ కూడా వాళ్ళ కూతురికి. అప్పుడు ఎవరు కూడా క్రైస్తవులు పెద్దగా పట్టించుకోలేదంటూ కూడా బాధపడ్డారనే విషయం పిఏ నాతో షేర్ చేసుకుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా సన్నిహితులకు మాత్రమే తెలిసిన విషయం. అది పబ్లిక్ డొమైన్ లోనికి రాలేదు. ఇంకొకటి కూడా, ఇంత దారుణంగా ఒక మనిషిని ఎవడు చంపగలడండి? అది సాధ్యమయ్యే పనేనా? ఎవరో కోపతాపంలో అంటారు ఒక మాట, చంపేస్తా అని. అంటే చంపేస్తారా అని అనుకుంటాం కానీ ఇంత దారుణంగా జరుగుతుందని ఊహిస్తామా? హ్మ్. మీరు ఒకసారి గమనించండి. ఒకవేళ అలాంటి ఆలోచనే లేకపోతే 25-30 వేల మంది రాజమండ్రికి ఎలా వచ్చారు ఇన్ని రాష్ట్రాల నుంచి క్రైస్తవులు? ఇక్కడ కూడా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. న్యాయం జరగాలి ఆ కుటుంబానికి. హ్మ్. ఆయన్ని చంపింది ఎవరు, సహకరించింది ఎవరు, అడ్డుపడుతున్నది ఎవరో విషయాలు బయటికి రావాలి. మేము కోరుతున్నది అది. హ్మ్. సార్ ఫైనల్‌గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానెల్స్‌లో మెయింటైన్ చేస్తూ అంటే ఒకరి మతం పైన ఒకరు దూషించుకుంటూ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్పీ అక్కడ చెప్పడం జరిగింది. సో దాని మీద మీరేం చెప్తారు? అది చాలా మంచి నిర్ణయం అండి. ముందు పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకోవాలి యాక్షన్ ఆయన. ఎందుకంటే సనాతన ధర్మం పేరుతో కల్తీలు, లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినప్పటి నుంచి ఆయన హిందువులను ఎంత రెచ్చగొట్టాడంటే ఆంధ్రాలో, మీరు బయటికి రారా, మీకు పౌరుషం లేదా అనుకుంటూ మాట్లాడాడు ఆయన. అవకాశం దొరికిన ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన మాటల్ని చెబుతూ హిందువులను రెచ్చగొట్టాడు ఆయన. సనాతన ధర్మం కోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పాడు ఆయన. అలాంటి చోట ఈ హత్య జరిగింది. ఈ యాక్సిడెంట్ అంటున్నారు కదా, ఇది జరిగింది. అసలు దీని వెనక ఎవడున్నాడో ముందు పోలీసులను బయటికి తీసుకురావండి. తర్వాత మా మీద కేసులు పెడదురు కానీ మేము ఎక్కడికి వెళ్తాం? అర్ధరాత్రి అయినా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు. అసలు హత్య చేసింది ఎవరు? లేదు యాక్సిడెంటే అంటారా? ఈ ఎన్నెట్ట పాసిబుల్ కూడా చెప్పండి. రైట్. సార్ ఇస్లాం మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రవీణ్ గారికి బెదిరించారు. మరి మీరు పర్టిక్యులర్‌గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఎందుకు చెప్పట్లా? ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు చాలా మంది కూడా పాస్టర్స్ మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు వారి దృష్టిలో ప్రవీణ్ పగడాల గారు చేశారు అని కొంత వివాదం నడిచినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరుకి సంబంధించిన షమీ అనే ఒక వ్యక్తి పెద్ద ఎత్తున పాస్టర్ గారిని చంపుతానని బెదిరించినటువంటి వీడియోలు లీక్ వచ్చాయి. ఆయనే అప్లోడ్ చేశాడు. ఆ నాలుక కోస్తాం, పెదాలు లేకుండా చేస్తాం, నరికేస్తాం, సిలువ కొడతాం అని అన్నాడు. ఆయన నిన్న ఏమంటున్నాడు అని అంటే, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరు అనుకున్నట్లుగా ఒకవేళ ఆయనే ఇచ్చేస్తుంటే ఆయన ఏమంటాడంటే, నన్ను ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లి నా దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. నేనే తప్పు చేస్తుంటే నడు రోడ్లో ఉరిదీయండి. కోపతాపాలు ఒక మాట అన్నాం అంతే తప్ప ప్రాణం తీయడానికి మేము మనుషులం, పశువులం కాదు అంటున్నాడు. కానీ రాధా మనోహర్ దాస్ అలా అంటున్నాడా? హమారా ప్రసాద్ అలా అంటున్నాడా? కరుణాకర్ సుగ్న అలా అంటున్నాడా? వీళ్ళు పండగలు చేసుకుంటున్నారు ఎందుకు? ప్రవీణ్ పగడాల గారితో ఆస్తి తగాదాలు ఉన్నాయా వాళ్ళకేమన్నా? పగిలింది పగడాలకని ఒక ఆడబిడ్డ వీధి కుక్క, నాకు అర్థం కాల ఆవిడ. ప్రవీణ్ పగడాల గారు చనిపోతే పగిలింది పగడాలకని పాటలు పాడుతుంది. ఏం మాట్లాడాలి? ఇక ఆడబిడ్డ అయిపోయింది ఏమన్నా అందామనంటే మీకంత సంతోషం ఏంటి? మీ కళ్ళు చల్లబడితే ఏంటి సార్? చంపండి, నన్ను కూడా చంపండి. నన్ను చంపి మీ ధర్మాన్ని రక్షించుకోండి. అప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించుకోండి. మీకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కదా. ఒకటి కాదు, 100.
నా సెల్ ఫోన్ పోలీసులకు అప్పచెప్తాను. ఎప్పుడు ఏమంటే అప్పుడు. కనీసం ఒక రోజు వచ్చే కాల్స్ అన్ని అటెండ్ చేయమనండి. ఎంత భయంకరమైన కాల్స్ నేను భరిస్తున్నానో మీరే ఓపెన్ గా ఛానల్స్ కి వచ్చి చెప్తున్నారు కదా నెక్స్ట్ అజయ్ బాబు అని. ఇంకా రహస్యంగా ఫోన్లో చెప్పేదే ఉంది. ట్యాప్ చేయండి నా ఫోన్. ఎవడైనా ట్యాప్ చేయమని అడుగుతాడు ఆ సెల్ ఫోన్ ని. నా సెల్ ఫోన్ ని ట్యాప్ చేయండి గవర్నమెంట్ వాళ్ళు. ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయో మీకే అర్థమవుతుంది కదా. ఎంత చెప్పినా ఒక్క కానిస్టేబుల్ కూడా ఇదేంటని నన్ను అడగల. 3 రోజులుగా నేను ప్రవీణ్ అన్న చుట్టూ తిరగడమే సరిపోయింది. పోలీసులకు కంప్లైంట్ చేయాల. తప్పకుండా ఈ విషయం పోలీసుల దృష్టికి నేను ఇప్పటికే మీడియా ద్వారా తీసుకెళ్ళా. వ్యక్తిగతంగా కూడా కలుస్తా. అప్పటికీ వారు పట్టించుకోకపోతే వాళ్ళు చంపుతానంటే అయితే చచ్చిపోం కదా. ఆయన లాస్ట్ డే వరకు అయితే కొంచెం భయంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయనకి థ్రెట్ కాల్స్ చాలా వచ్చాయి. ఈ విషయాన్ని నాతో పర్సనల్ గా షేర్ చేసుకున్నారు. అంటే ఎవరి ద్వారా తెలుసుకోవడం కాదు కానీ ఆయనే నాతో షేర్ చేసుకున్నారు ఈ విషయం. షేర్ చేసుకొని నేను ఆయన పర్సనల్ గా కలిసింది ఫ్రైడే ఈవినింగ్. నేను ఆయన పర్సనల్ వెళ్ళక ముందు ఆయన మండే వెళ్ళారు. నేను దాని ముందు ఫ్రైడే నేను ఆయన కలిసాను. ఆయన ఆఫీస్ కి రావడం, నేను మేము మామూలుగా క్యాజువల్ గా ఎప్పుడు ఎలా మాట్లాడుకుంటామో మినిస్ట్రీ గురించి అన్ని మాట్లాడుకున్నాక ఈ విషయం గురించి ఆయన మరి ఎందుకు ఆ మాట్లాడే అవకాశం వచ్చిందో, ఎందుకు ఆయన నాతో మాట్లాడాలనుకున్నారో నాకు తెలీదు. ఆయన కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ లో పెట్టుకున్న ఒక పోస్ట్ గురించి మాట్లాడుతూ ఈ డిస్కషన్ అయితే వచ్చింది. ఏంటంటే నేను పోస్ట్ పెట్టినా ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. పోనీ పోస్ట్ లోకి వచ్చి మాట్లాడడానికి భయపడ్డారు. పర్సనల్ గా కూడా ఈ పోస్ట్ ఎందుకు పెట్టావు, ఏంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా నా నుండి ఎవరు కనుక్కోవడానికి ట్రై చేయలేదు. ఇది మన క్రిస్టియన్స్ లో ఉన్న యూనిటీ, ఎప్పటికి వస్తుందో యూనిటీ అని చెప్పి నాతో ఆ మాట చాలా బాధపడ్డారు. చాలా అంటే చాలా బాధపడ్డారు. మేబీ నా ప్రాణాలు పోతే వీళ్ళలో యూనిటీ వస్తుందేమో, ఐఎమ్ హ్యాపీ దానికి కూడా అనే మాట నాతో అన్నారు. నిజంగా దేవుడు ఆ మాటలు ఆయన నోటంటే ఆ రోజు ఎందుకు పలికించారో నాకు తెలియదు కానీ ఈ రోజు అర్థమైంది. నిజంగా క్రైస్తవుల్లో ఏ విషయాల్లో లేని యూనిటీ ఈ రోజున ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న క్రైస్తవులందరూ ఒక్క దాటి మీద నిజంగా ఒక పాస్టర్సే వాళ్ళ మీద వాళ్ళ కేసులు పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడారు ఆయన. కాబట్టి ఆయన కోరుకున్నట్టు, ఆయన అన్నట్టు ఆయన మరణం తర్వాతే క్రైస్తవుల్లో ఒక విప్లవం వచ్చింది, ఒక ఐక్యత కలిగిందన్న అభిప్రాయం నాకు కూడా కలుగుతుంది. మేడం అంటే లాస్ట్ టైం అదేనా మీరు మాట్లాడడం? పర్సనల్ గా కలిసింది ఫ్రైడే. లాస్ట్ ఫోన్ కాంటాక్ట్ అయితే మండే. ఏ రోజు నైట్ అయితే ఆయన చనిపోయారో మండే ఆఫ్టర్నూన్ అంటే అరౌండ్ 11:45 ఆ టైంకి నేను కాల్ మాట్లాడా. అప్పుడు ఏ విషయాలైనా మీతో చర్చించారు? యాక్చువల్లీ నాకు ఇది లెంట్ డేస్ కదా, సిలువ ధ్యానాలు జరుగుతున్న గుడ్ ఫ్రైడే టైం కదా. సో 40 days కి 40 అంశాలు మాట్లాడాలని చెప్పి రోజుకు ఒక అంశం నాకు వాయిస్ రికార్డ్ చేసి నాకు పంపిస్తారు. ఎందుకంటే నేను ఆయన సోషల్ ప్లాట్ఫామ్స్ అన్ని చూసేది నేనే. సో యూట్యూబ్ లో నేను పోస్ట్ చేసుకోవడానికి నాకు రావాల్సిన వాయిస్ నాకు రాలేదు. మంగళవారం కావాల్సిన వాయిస్ నాకు రాలేదు. ఎవ్రీడే వాయిస్ వస్తది, ఆ రోజు మాత్రం రాలేదు. నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మెయిల్స్ చెక్ చేసుకున్నాను, ఆఫీస్ కి వచ్చాక మెయిల్స్ చెక్ చేసుకున్నాను, నో మెయిల్స్. సో నేను ఆఫీస్ కి రీచ్ అయ్యాక 9:30కి నేను ఆయనకి వాట్సాప్ చేశా, అన్న గుడ్ మార్నింగ్, నాకు వాయిస్ రాలేదు, మీరు మర్చిపోయినట్టున్నారు పెట్టండి అని చెప్పి పెడితే సింగిల్ టిక్ వచ్చింది నాకు. సో అన్న నెట్ ఆఫ్ ఎప్పుడు ఉండదు, ఎవ్రీ 24/7 ఆన్లైన్ ఉంటది. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అనేది ఎప్పుడు రాదు. కాకపోతే అప్పటికే ఆయన మరణించున్నారు, మాకు తెలియదు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయంటున్నారు మేడం. మీతో కూడా ఆ విషయాల్లో కూడా ఎక్కువగా ఆయన చర్చించారని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది థ్రెట్ కాల్స్ ఏదైతే చేశారో చేశారంట. చేస్తే అరే ప్రవీణ్ నీకు పగులుద్దురా, నీ తల తీసేస్తాం, నీ నాలికి కోసేస్తాం, నీ పిల్లల జోలికి వస్తాం, నీ ఇంటికి వస్తాం, ఇలాంటి బెదిరింపులు. మేడం నాకు ఒక విషయం తెలిసింది, ప్రవీణ్ గారు అమెరికా వెళ్ళిపోతామని ప్లాన్ చేసుకున్నారు. ఒక మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ డాక్టర్ను కూడా అమెరికా పంపించే ప్లానింగ్ లో ఉన్నారు అని చెప్పేసి, ఇలాంటి టైంలోనే అంటే ఇక్కడ మొత్తం ప్రాపర్గా ఇక్కడ లేకుండా అమెరికా వెళ్ళిపోదామని అనుకున్నారు ఫ్యామిలీతో. ఇలాంటి టైంలోనే ఈ అటాక్ జరిగింది, అవునా కదా? వాస్తవం. యాక్చువల్లీ వాళ్ళ పాపది ఇంకా ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఇంకా హైయర్ స్టడీస్ అక్కడే చదువుకుందాము ఇంకా, ఎందుకంటే వాళ్ళ అన్నగారు కూడా అక్కడే సెటిల్డ్ యుఎస్ లోనే. సో వీళ్ళు కూడా అక్కడికే సెటిల్ అయిపోదాం, ఇక్కడంతా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, మినిస్ట్రీ అయినా వాళ్ళకున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఆయన అక్కడ ఉండి హ్యాండిల్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇంకా అక్కడ షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారు. ఈ టైంలో ఇలా అయింది. అంటే
ఆ రకంగానా లేకపోతే వేరే ఇంకేమైనా థ్రెటనింగ్ ఉందని చెప్పి ఆయన థ్రెటనింగ్ అని ఏం కాదు, పిల్లల భవిష్యత్తు ఉద్దేశించి వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే బ్రదర్ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ మదర్ కూడా అన్నదమ్ములతో కలిసి ఉంటే బాగుంటది వాళ్ళ మదర్ కి లాస్ట్ డేస్ లో అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన అక్కడ షిఫ్ట్ అయిపోవాలనుకున్నారు. అంటే ప్రవీణ్ గారికి ఈ రోజు ఆయన మరణించిన తర్వాత చాలా మంది పాస్టర్స్ వచ్చారు. మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక్క పాస్టర్ కూడా ఆయన దగ్గరికి రాలేదా? ఈరోజు చాలా మంది యంగ్ పాస్టర్స్ కూడా అదే గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు గానీ ఆయన చెప్పిన అంశాల మీద గానీ ఆయన పోస్టులు గానీ ఎవరు స్పందించలేదు. డైరెక్ట్ గా పోస్ట్ లో కూడా ఆయన చెప్పారు కదా, నన్ను చంపేందుకు ప్రయత్నిస్తారు, నా ఫ్యామిలీని కూడా బెదిరిస్తున్నారు అని. ఒక థ్రెడ్ కాల్ లో ఎవరో తల తీసేస్తారంటే అది కూడా పోస్ట్ పెట్టారు ఆయన బహిరంగంగా ఫేస్బుక్ లో ఆయన వాళ్ళు పోస్ట్ పెట్టారు, నా తల తీసేస్తారంట తమ్ముళ్ళు చూసుకోండి, అయినా నాకు నేనుగానే ఉంటాను మీరెలా ఉంటారు అనే విధంగా ఆయన పోస్ట్ ఆయన అభిప్రాయాన్ని పోస్ట్ రూపంలో పెట్టుకున్నారు. దాన్ని కూడా అంటే మామూలుగా పెట్టారేమో అంటే అంత క్యాజువల్ గా తీసుకున్నారు. ఇప్పుడైతే చాలా మంది బాధపడుతున్నారు పాస్టర్స్ నిజంగానే మీరు చెప్తున్నట్టు. కానీ ఆ రోజు ఆయన పోస్ట్ పెట్టినప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ కాలే. అంటే సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడానికి వెనకాడవచ్చు. ఈవెన్ ప్రవీణ్ పగడాల్ అంటే చాలా మంది క్లోజ్. ఈవెన్ కాల్ కూడా చేయలే ఎవరు. మీరు అడిగిన ఫోన్ నంబర్ ఇస్తారు ఆయన. ఒకసారి అన్న నేను సో అండ్ సో మీ నంబర్ కావాలంటే నంబర్ ఇస్తారు. నేను ఇంటర్వ్యూ చేయడానికి కూడా అతను ఫాలో అప్ చేస్తా, మీటింగ్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి ఆయన అన్నారు. సో అలాంటిది ప్రవీణ్ పగడాల్ గారి నెంబర్ అందరి దగ్గర ఉంటది. ఈవెన్ ఒక్క ఫోన్ కాల్ రాలేదు నాకు, ఎందుకు ఈ విధమైన పోస్ట్ పెట్టావన్నా, ఏమైతుంది, ఏం జరుగుతుంది, ఎవరు చేస్తారు నీకు థ్రెట్ కాల్స్ అని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. ఆ విషయంలో ఆయన చాలా బాధపడ్డారు. ఎప్పుడు వెళ్ళారు ఆయన, ఎలా వెళ్ళారు అసలు హైదరాబాద్ నుంచి? మండే మార్నింగ్. ఎలా? వెహికల్ మీద? ఇక్కడ నుంచి టూ వీలర్ మీద? ఇదే ఫస్ట్ టైం కాదు, కాకపోతే ఆ రోజు టూ వీలర్ మీద వెళ్ళట్టు నాకు కూడా తెలియదు. అంటే ఆయన షెడ్యూల్ ఏంటనేది నాకు తెలుస్తుంది, ఏ మీటింగ్స్కి వెళ్తుందని నాకు తెలుస్తుంది, కానీ ట్రావెల్ ఎలా చేస్తారన్న విషయం నాకు కూడా చెప్పరు. అది బై రోడ్డా, లైన్ లో వెళ్తారా, ట్రైన్ లో వెళ్తారా అన్న విషయం నాకు కూడా చెప్పరు, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ గా ఉంటారు ఆయన. అయితే కేసు పెట్టడానికి వాళ్ళ మిసెస్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా భయపడ్డారు అంటూ కూడా. యాక్చువల్లీ ఇలాంటి ఒక రోజు వస్తుందని ప్రవీణ్ పగడాల్ గారు వాళ్ళ వైఫ్ నైనా వాళ్ళ కుటుంబస్తులైనా ముందుగానే ప్రిపేర్ చేసేసారు, మెంటల్ గా ప్రిపేర్ చేశారు. ఇలాంటి ఒక రోజు వచ్చినా మీరు ఎలా ఉండాలి, ఇంత బోల్డ్ గా ఉండాలి అనే ఒక రీతిలో వాళ్ళ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసేసారు. సో ఈ రోజున వదిన ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం అదే మేము అనుకుంటున్న మటుకు. ఎందుకంటే అంటే ఇది మనకి రెగ్యులర్ గా మాట్లాడుకునే విషయం ఏంటంటే దేవుడే చూసుకుంటాడులే, దేవుడే శిక్షిస్తాడులే, ఇది సామాన్యమైన మాటే కావచ్చు, కానీ అలా ఉండడానికి ప్రాక్టికల్ గా ఉండడానికి చాలా గట్స్ ఉండాలి. ఈ రోజు వదిలి చేస్తుంది అదే, దేవుడే శిక్షిస్తాడు. ఆయన చేసిన పని కంప్లీట్ అయిపోయింది. ఆయన వదిలి ఆమె వెనక్కి తగ్గిన పాస్టర్స్ ఎవరు కూడా వెనక్కి తగ్గేటట్లు కనిపించట్లా. కమ్యూనిటీ అంటే క్రిస్టియానిటీ అనేది తగ్గట్లేదు. అంటే ప్రవీణ్ అన్న విషయంలో జరిగిన ఈ ఘోరం మీద కామ్ గా ఉంటాం, మౌనం పాటిస్తే రేపొద్దున ఇంకో సేవకుడు. ఇప్పుడు ఆయన రాజమండ్రి వెళ్ళారు కదా, అక్కడ ఏదైనా మీటింగ్ ఉందా లేకపోతే పర్సనల్ గా? ఊరు మీటింగ్ ఉంది, డే మీటింగ్ అది చూసుకొని ఆయన స్టార్ట్ అయ్యి రాజమండ్రి స్టార్ట్ అయ్యారు. ప్రవీణ్ గారు ఎన్ని ఫోన్స్ యూజ్ చేస్తారు? రెండు. సో రెండు ఫోన్లు కూడా పోలీసులు ఆల్రెడీ తీసుకుని ఉంటారు ఇన్వెస్టిగేషన్ కోసం. సో ఆయనకి పంపించిన వాయిస్ రికార్డ్స్ గానీ మీకు పంపించిన వాయిస్ రికార్డ్స్ గానీ అవన్నీ కూడా అందులో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆయన ఏం డిలీట్ చేసుకోరు, అంతా ఉంటాయి. మీకేమనిపిస్తుంది మేడం, పర్సనల్ గా మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది అంటే ఈ మరణం ఈ చేసిన లాస్ట్ సంభాషణ అదే కాబట్టి నా అనుమానం కూడా అది ఉంది. ఎందుకంటే ఆయన భయపడిన రీతిగానే జరిగింది, నిజంగానే ఆయన్ని వెంబడించి ఇలా చేశారన్న ఒక అనుమానం నాకు కూడా ఉంది. షూ మార్కులు ఉన్నాయి ఛాతి పైన అంటూ కూడా మాట్లాడుతున్నారు, చెక్క ముక్కల గురించి మాట్లాడుతున్నారు. ఏ కార్ మీద వెళ్ళినా, టూ వీలర్ మీద వెళ్ళినా బండి ఫుల్ కండిషన్ లో ఉంటేనే ఆయన తీస్తాడు. చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా బై ఫ్లైట్ వెళ్ళిపోతారు ఆయన. సో ఆ రోజు టూ వీలర్ తీసారంటే ఖచ్చితంగా అది కండిషన్ లో ఉంటది. కాకపోతే మనం అక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఫుటేజ్ చూసినప్పుడు అయితే బండి అయినా మనిషి అయినా చాలా అన్కండిషనల్ స్టేజ్ లో ఉన్నారు. బండి ల్యాంప్ లేదు. నార్మల్ గా ఇప్పుడు చాలా మంది కూడా అదే అడిగే ప్రయత్నం చేస్తున్నారు, ఆ టోల్ గేట్ దగ్గర నుంచి మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారు. ఆయన ముందు నుంచి వచ్చే సీసీటీవీ ఫుటేజ్ కూడా తీస్తే ఇంకా అసలు ఏంటి హెడ్ లైట్ వెళ్తుందా లేదనేది కూడా తెలుస్తుంది కదా అని. ఎవరైనా పగలగొట్టారా హెడ్ లైట్ అనేది కూడా కొంచెం అనుమానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కొవ్వూరు ఫుటేజ్ ఏదైతే బయటకు వచ్చిందో, కొవ్వూరు టోల్ గేట్ రీచ్ అవ్వక ముందు విజయవాడకు మధ్య ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మీరు కలెక్ట్ చేయండి, తెలుస్తుంది.
అని మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి మా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి అమ్మా, ఇది చాలా పెద్ద ఘోరం అయితే జరిగింది, దీని మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం ఏమన్నా అంటే రోడ్ యాక్సిడెంట్ అంటే ఓకే, దేవుడు అన్నతో మాకు ఇంతవరకే రాసి పెట్టాడు అని సరిపెట్టుకుంటాం. కాదు కూడదు, ఇది నిజంగా మతోన్మాదులు చేసిన చర్య అనుకోండి, నిజంగా పర్యవసనాల్లో క్రైస్తవుల్లో చాలా విప్లవం వస్తుంది. ఇప్పటికైనా క్రైస్తవులు మేల్కోవాలా, వాళ్ళలో ఒక యూనిటీ రావాలని చెప్పేసి లాస్ట్ గా ఆయన కోరుకున్నది అదే. ఆయన మరణంతో పాటు ఆయన మరణించిన తర్వాత క్రిస్టియానిటీలో యూనిటీ అనేది రావాలి. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే ప్రేయర్ చేయాలి, ప్రేమించాలి, క్షమించాలి. ఎట్ ద సేమ్ టైం ఇలాంటివి జరిగినప్పుడు యూనిటీగా పోరాడాలి.